ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఇంతకుముందు అశోక్ గారు చెప్పిన విధంగా లేదంటే రాజేష్ గారు ఒక పాయింట్ చెప్పారు. ఎక్కడ సపోర్ట్ చేయలేదు జగన్ అని, వ్యతిరేకించలేదు కూడా, యాక్షన్ కూడా తీసుకోలేదు. అప్పుడు అధికారం ఉన్నది వైఎస్ఆర్సీపీఏ. ఇప్పుడు టీడీపీకి చెప్తున్నారు కదా, ఏదైనా మహిళల గురించి చెప్తుంటే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదని. మహిళల గురించి ఏ ఒక్క స్టేట్మెంట్ ఎవరు మాట్లాడినా వారి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, కరెక్ట్ కాదని చెప్తున్నారు. కానీ ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన పర్సనే కాదు, కానీ మీ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు, ప్రతిసారి మీడియాలో ఉంటున్నారు, ఏదో కామెంట్ చేస్తున్నారు, అది కూడా ఆ గీత దాటి మాట్లాడుతున్నప్పుడు ఒక్క యాక్షన్ అయినా తీసుకున్నారా? తీసుకోలేదు. ఇంతకుముందు సర్తాజ్ ఒక మాట మాట్లాడింది, కూటమి నాయకులు డబుల్ స్టాండర్డ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఇట్లాగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా? వైఎస్ఆర్సీపీకి సంబంధించి బూతులకు సంబంధించి మాట్లాడాలంటే కష్టంగా అనిపిస్తుందేమో. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడినటువంటి మాటలు మనం డైరెక్ట్గా ఇక్కడ మాట్లాడలేం. డైరెక్ట్గా అసెంబ్లీలోనే ఏ స్థాయిలో మాట్లాడేవారో మనకు తెలుసు. సో ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళు పార్టీలో ఉండకూడదని అంటున్నారా, వాళ్ళని పక్కన తీసేస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు అనేది అది కరెక్ట్ కాదేమో. ఇంకా చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పాలంటే ఒక లిస్టే రెడీ అవుతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి, సంబంధించి. సో ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, జగన్ అంటే నాకు ఇష్టం, జగనన్న, జై జగనన్న అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయిపోరు, పార్టీకి సంబంధించిన వాళ్ళు అయిపోరు. సో వాళ్ళు చేసిన తప్పు ప్రతిదాన్ని కూడా ఇటు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుండి కాల్ చేసి నువ్వు అలా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు. అది ఆ రోజు వైసీపీ పార్టీకైనా, ఈరోజు టీడీపీ పార్టీకైనా, రేపు వేరే పార్టీ వస్తే ఏ పార్టీకైనా సరే. 100 మంది ఉంటారు. ఒక నిమిషం రోహిత్, ఐల్ కంప్లీట్ దెన్ యూ టాక్. సో ఇదొకటి. అండ్ ఆ తర్వాత ఈరోజు ఈయన మాట్లాడుతూ కూడా, ఎవరైతే మనం బోరగడ్డ అనిల్ కుమార్ గురించి మాట్లాడుతున్నామో ఆయన మాట్లాడుతూ కూడా పార్టీ నుండి అనేక సార్లు నాకు చెప్పారు ఇట్లా మాట్లాడద్దు, లైన్ క్రాస్ చేస్తున్నావు అని చెప్పి, కానీ నేనే పట్టించుకోలేదు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎవరు రియాక్ట్ అవ్వలేదా అన్నదానికి. ఇంకొకటి కూడా చెప్తున్నా, పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా ఎప్పుడో బోరగడ్డ అనిల్ని వార్నింగ్స్ వెళ్ళాయి, ఆ తర్వాత చాలా వెళ్ళాయి, కొన్నిటి మనం ప్రూవ్ చేయలేం. అయితే టీడీపీ నేతలకు, అంటే వైసీపీ నేతలు ఇన్ని బూతులు మాట్లాడతారు మనం చెప్పలేమంటే, టీడీపీ నేతలు పెద్ద సూపర్ క్యాండిడేట్స్ ఏం కాదు, వాళ్ళలో కూడా ఉన్నారు. ఈరోజు ఒక్కటే కేస్ స్టడీ నేను చెప్పాలనుకుంటున్నా. ఇటు ఒక వ్యక్తి ఉంటారు, ఆయన పేరు, సో ఆయన ఏంటంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్త అని చెప్పి ఆయనకి ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది, ఆయన పేరు చెప్తాను. సో ఆయన వచ్చేసి మంచోడు మణి. ఆయన ఎప్పుడూ కూడా టీడీపీ కార్యకర్త. నేను చూపిస్తాను, మీరు డైరెక్ట్గా ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ పొలిటీషియన్. సో ఇది ఆయన ప్రొఫైల్, మంచోడు మణి. సో ఈయన ప్రతిసారి కూడా టీడీపీకి సంబంధించిన సానుభూతిపరుడు, ఆయనకు సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ అంటూ కూడా ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. హీ వర్క్స్ ఇన్ టీడీపీ అంటూ కూడా చెప్పుకుంటూ ఉంటాడు. సో టీడీపీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మంచి 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 చెప్తూ ఉంటాడు. కానీ ఒక్క రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే, నారా లోకేష్కు సంబంధించి, ఐఎన్పిఆర్కు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు, అంటే వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు. ఆ వ్యతిరేకంగా మాటలు మాట్లాడేసరికి టీడీపీ నేతలకి కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు, కాళ్ళు కొట్టారు, కార్తో గుద్దిచ్చారు. ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ చెక్ చేసుకోవచ్చు రోహిత్, ఐ నో యూర్ ట్రైంగ్ టు క్వశ్చన్ మీ. సో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన కొత్తగా పెట్టిన ఒక పోస్ట్ చదువుతా నేను. గుజరాత్లో ఉన్న ముస్తఫాని పట్టుకున్నారు, కానీ మా ఊర్లోనే తిరుగుతున్న నా మీద దాడి చేసిన కొంతమంది గూండాలను పట్టుకోలేకపోతోంది, ఇదేం ప్రభుత్వం రా బాబు అని చెప్పి టీడీపీ సానుభూతి పరుడే ఈరోజు టీడీపీని క్వశ్చన్ చేస్తున్నారు. అయినా సరే ఎవరు పట్టించుకోని దుస్థితి. ఇదిగో ఇది ఆయన కాలు సిచ్యువేషన్. ఏమైనా జూమ్ చేసి చూపించగల